అబ్బాయి పెళ్లి జరిగాక సత్యనారాయణ వ్రతం ఎక్కడ చేస్తారు? అమ్మాయి ఇంట్లో చేస్తారు, లేదా అమ్మాయి ఇంట్లో పెళ్లి జరిగితే అబ్బాయి ఇంట్లో చేస్తారు కదా. దాని అర్థం ఏంటి అంటే మనందరం ఒక్కటే అని చెప్పడానికి. అలాగే పత్రిజీ ధ్యాన మహాయాగం హైదరాబాద్లో జరగడం ఏంటి, దాని విజయోత్సవాలు ప్రకృతి వేలో జరగడం ఏంటి, అది ఒకటే అంటే అది పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎంత మంచి నిర్ణయం సార్. ఇది ఎవరికి వచ్చిందో కానీ ఐడియా చాలా గ్రేట్ ఐడియా. ప్రసాదేనా, విజయభాస్కర్ రెడ్డి గారి క్రెడిట్ అంతా. ఏదేమైనా ఒక అద్భుతం ఇది నిజంగా. సో అన్ని చోట్ల ఇలాగే జరగాలి. సో సార్ మనం ప్రకృతి వ్యాలీ విజయోత్సవాలు కూడా హైదరాబాద్లో చేద్దాం సార్, ఖచ్చితంగా జరిగి తీరాలి. సో ఎక్కడ ప్రోగ్రాం జరిగితే అక్కడ విజయోత్సవాలు చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఇలాగ మరొక చోట జరిగినప్పుడే ఆ హృదయం పరిమళిస్తుంది, ఆ ప్రకృతి ఎంతో ఆనందిస్తుంది. మనందరం ఒక్కగా ఉన్నామని చెప్పడానికి ఇది గొప్ప ఎగ్జాంపుల్. గట్టిగా చెప్పకూడదు అతిరేత మహారాజులందరికీ. అయితే ఈరోజు మా కోరిక అందరూ ధ్యాన మహాయాగంలో జరిగిన ప్రత్యేకత చెప్పాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ప్రత్యేకత చెప్పాలి. ఏంటి స్పెషల్, అసలు యాగం జరిగింది అద్భుతంగా జరిగింది, సో వాటైతే ఏంటి, అందులో ప్రత్యేకత మీరు ఏం గుర్తించారని అతిరేత మహారాజులే మనకు చెప్పాలి. వారి నోట్లో నుంచి ఉందాం. నేనైతే ఒకటి చెప్తాను సార్, నాకు బాగా 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 నచ్చింది ఏంటి అంటే ఎక్కడెక్కడో మారుమూల ఉన్న చిన్న చిన్న సేవలు చేస్తున్న మాస్టర్స్ని వెలికి తీసి వాళ్ళ మీద షార్ట్ ఫిల్మ్స్ తయారు చేసి ప్రతిరోజు అది ప్రజెంట్ చేసి వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేయడం, ఇంత మించి నాకు అద్భుతం అని ఇంకోటి అనిపించలా. అంటే అన్ని అద్భుతాలే, ఇది ఒక బెస్ట్ అద్భుతం అనిపించింది. ఎందుకంటే నా మిత్రుడు, నా స్టూడెంట్ సన్యాసిరావు అని ఒక అతను ఉన్నాడు. అతను ఫిషర్ మ్యాన్ అనమాట. అతను వాళ్ళ ఫ్యామిలీ అనమాట ధ్యానంలోకి వచ్చి అతను అద్భుతంగా తయారయ్యాడు. అతను వాళ్ళ ఊరెళ్ళి ఆ షార్ట్స్ తీసి ఆ వీడియో వేసినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వాళ్ళకి, మమ్మల్ని ఎంత గుర్తిస్తారా, మా వీడియో ఒకటి వచ్చిందా, అది కూడా మామూలుగా ఎలా తీశారు, సినిమాటిక్గా తీశారు వీడియోస్ కూడా. అస్సలు చాలా అద్భుతం అండి. ఇది పోయిన సంవత్సరం కూడా జరిగింది, ఈ సంవత్సరం ఇంకా బాగా తీశారు. సో ఆ తీసిన, నాకు పేర్లు ఎవరో తెలీదు, తీసిన మాస్టర్స్ పిఎంసి ఆధ్వర్యంలో మాస్టర్స్ తీశారు. బట్ ఎనీవే ఆలోచన అది అద్భుతం. ప్రతి మారుమూల ఉన్న మాస్టర్స్ని గుర్తించడం కర్తాల్లో ఈసారి జరిగిన మహా అద్భుతం. దానికి చెప్పకూడదాం. మరి ఒక్కొక్కరు వారి వారి ప్రత్యేకత చెప్పాలి. అదేవిధంగా మరొక మాస్టర్ ఉత్తరాంధ్ర ఆడపడుచు మా వాణి మేడం రావాలి వేదిక మీదకి. వాణి మేడం గారికి చెప్పకూడదాం, వెల్కమ్ చెప్దాం. మరి ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం? ఫస్ట్ రామిరెడ్డి గారు, మీరు చూసిన ప్రత్యేకత ఈసారి కర్తాల్ మహాయజ్ఞంలో. అందరూ దయచేసి ఈ టాపికే మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, అది కూడా నిజానికి మనందరం కూడా సంవత్సరం పొడుగుతా పండుగలు వస్తుంటాయి, పండుగలు చేసుకుంటుంటాం. కాకపోతే ఎప్పుడో సంబరం కూడా వస్తూ ఉంటుందండి. సంబరాలు అనేది చేసుకుంటూ ఉంటాం. మరి ఆ సంబరం అనేది సంవత్సరంలో ఏదో ఒక్కసారే ఉంటుంది. నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఒక పెద్ద సంబరం అనేది మరి కర్తాల్లో ఉన్నటువంటి మహేశ్వర మహాపిరమిడ్లోనే జరుగుతుందనే సంగతి మనందరికీ తెలిసిందే. సంబరం అంటే నిజంగా ఈ పండగ అంటే ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటూ ఉంటాం, అంతే కదా. సంబరం అంటే మరి అందరం కలిసి ఒకే ప్లేస్లో ఒకే చోట చేసుకుంటే అదే పెద్ద సంబరం. ఆ సంబరం చాలా చాలా అద్భుతంగా జరిగిందని చెప్పని నాకు అక్కడ కనిపించినటువంటి దృశ్యం అది. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి 2 నిమిషాలు మాట్లాడారు, మీకు మరొకసారి థ్యాంక్ యూ. తర్వాత బాలకృష్ణ సార్, మీరు చూసిన ప్రత్యేకత ఏంటి, మీకు ఆనందం అనిపించిన సంఘటన ఏంటి? బాగుంది క్విజువల్ ఇది, బాగుంది. ఇందాక రేవతి మేడం చెప్పినట్టు చాలా ప్రశాంతంగా జరిగింది, చాలా సైలెంట్గా జరిగింది. ఎక్కడ అడావుడు లేదు. ఒక 100 మందితో మనం ఒక క్లాస్ పెడితే ఎంత కూల్గా చేస్తారో అన్ని వేల మందిలో కూడా అంత కూల్గా జరిగింది ప్రోగ్రాం. అంటే అటువంటి ఎనర్జీ అక్కడ ఫామ్ అయింది అని అర్థం. అటువంటి ఎనర్జీ అక్కడ ఫామ్ అయింది. తర్వాత నాకేమనిపించిందంటే ఈ సంవత్సరం అంతా కూడా అదే విధంగా జరుగుతుంది. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అంత కూల్గా జరుగుతుంది, అంత ప్రశాంతంగా జరుగుతుంది అనేది అనిపించింది. ఇంకోటి, ధ్యానమహాయాగం ముందు బుక్స్ డిస్ట్రిబ్యూషను అక్కడ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము ఎంతో కొంత వ్యతిరేకత ఉండేది, ఎక్కడో చోట 1-2-3 చోట్ల వ్యతిరేకత ఉండేది. ఈసారి వాళ్ళుగా వెల్కమ్ చెప్పారు. వాళ్ళు హ్యాపీగా బుక్స్ తీసుకుని మేము చేస్తాము అని చెప్పడం జరిగింది.
అదొక చేంజ్ కనబడింది. ఎప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎప్పుడు డిఫిషిట్ వస్తూ ఉండేది, మైనస్ అవుతూ ఉండేది. ఈసారి అది ప్లస్ అయింది. ఆ అమౌంట్స్ అన్నీ కూడా ఆ నెక్స్ట్ డేనే అందరికీ సెటిల్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ అడావుడే లేదు. ఆఫీసులో అకౌంటెంట్ కూడా ఓ రోజు సెలవు ఇవ్వడం కూడా జరిగింది. అంటే అంత కూల్గా జరిగింది. అంటే అకౌంటెంట్ చాలా అడావుడిగా ఉంటాడు కదా ఆ టైంలో. ఆ అకౌంటెంట్ కూడా ఓ రోజు సెలవు ఇవ్వడం జరిగింది. అంత బాగా జరిగింది. సరే, భోజనాలు మనకి రెగ్యులర్గా ఎట్లా ఎంత బాగా జరుగుతాయో అంత బాగా జరిగింది. స్టేజీ మీద కూడా చక్కగా చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఒక్కొక్క ప్రాజెక్టుకి వచ్చి 10 నిమిషాలు ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కూడా వాళ్ళు బాగా మేనేజ్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా టైము క్లోజ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసింది 6 గంటలు ధ్యానం చేయడం జరిగింది. నేను 9 గంటల కంటే అంటే 9 o'clock అంటే మెడిటేషన్ ఎవరుంటారులే అనుకున్నా. కానీ ప్రతిరోజు కూడా ఒక 4,000 మంది దాకా నైటు ధ్యానం చేయడం జరిగింది. నేను ఉంటారనుకోవాలి. ఆ టైంలో పెడితే ఏదో పెట్టామన్నట్టు ఉంటాను సార్ అని కూడా అన్నాను భాస్కర్ రెడ్డి గారితో. కానీ చాలా బాగా ధ్యానం చేశారు అందరూ కూడా. అదొకటి నేను గమనించడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. మొత్తం మీరే చెప్పేసినట్టున్నారు. నా అబ్జర్వేషన్ చెప్పా. థ్యాంక్ యూ. అయితే ఒకటైతే బాగుంది, డబ్బులు మిగిలింది. చాలా గొప్ప విషయం ఇది, చాలా గ్రేట్ ఈసారి. థ్యాంక్ యూ సార్. తర్వాత మారం గారు మాట్లాడవలసింది కోరుచున్నాం. మారం గారి గురించి అందరికి తెలిసిందే కదా. పిరమిడ్ సుందరీకరణ, తర్వాత ద్వారకా నివాస్ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. పత్రి గారికి అత్యంత ప్రియ శిష్యుడు. గట్టిగా చెప్పకూడదాం. వారి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అందరికీ ప్రణామాలు. మహాకర్ణ 8వ ఉత్సవం ఈ ప్రకృతి వాళ్ళలో జరగడం, ఇక్కడ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ విజయోత్సవాలు చేసుకోవడం పరమాద్భుతంగా ఉంది. 2012 తర్వాత పిరమిడ్స్ పిక్చర్ సొసైటీలో మహావైభవంగా జరిగిన పండుగ ఏదంటే అది 2025 డిసెంబర్ 25 నుంచి 30 వరకు జరిగిన 11 రోజుల ధ్యానమహాయాగం 4. నేను 98 నవంబర్ 11న మా మేనల్లుడు బ్రహ్మర్షి ప్రేమనాథ్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1999లో 2000, 2001 3 సంవత్సరాలు కర్నూలులోను, 2002 విజయవాడలోను, 2003 తిరుపతిలోను, 2004 సికింద్రాబాద్ జాన్ ఆంధ్రప్రదేశ్ ఉత్సవాలు, 2005 3 రోజులు కర్నూలు, 4 రోజులు బెంగళూరు, 2006 షిర్ది, 2007 అద్భుతమైనటువంటి తిరువణామలై ధ్యానమహాయజ్ఞం, అది నేను నిర్వహించాను. 2008 మళ్ళీ బెంగళూరు, 2009 శ్రీశైలం, అక్కడికి 11 ధ్యానమహాయజ్ఞాలు 7 రోజుల పాటు జరిగాయి. 2010లో మొట్టమొదటిసారి 11 రోజులు ధ్యానమహాచక్రం అమరావతిలో జరిగింది. 2011 పరమాద్భుతంగా వైజాగ్లో ధ్యానమహాచక్రం జరిగింది. 2012 నుంచి 2021 వరకు కూడా 12 ధ్యానమహాచక్రాలు కంటిన్యూగా అమరావతి, విశాఖపట్నం తర్వాత కంటిన్యూగా కత్తాల్ కైలాసపురంలోనే ధ్యానమహాచక్రాలు జరిగాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత అది ధ్యానమహాయాగంగా మారింది. అది కూడా 4వ ఉత్సవం జరిగిపోయింది. ఇంత పరమాత్మగా ఇంత పెద్ద గ్యాదరింగ్ నెలకొక ప్రోగ్రాం ఉంటూనే ఉంది. డిసెంబర్లో కర్తాల్లో జరిగింది, జనవరిలో కోటాల్లో జరిగింది, ఫిబ్రవరిలో ప్రకృతి వ్యాలీ, మరి నెక్స్ట్ వశిష్ఠ గౌతమి, ఆ పైన బుద్ధ పౌర్ణమి బెంగళూరులో, మన్ని మధ్య 3 రోజుల ధ్యానమహాయజ్ఞం 4 రోజులు ఎంత అద్భుతంగా ధర్మస్థల్లో జరిగింది అంటే, నేను విజయభాస్కర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి వెళ్ళాము. ధర్మస్థల్లో రోజు 2000, 2500 మంది పొద్దున 3 గంటలు ధ్యానం చేశారు అంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచన. ఇది పత్రికారి వైభవానికి తార్కాణం అనిపిస్తుంది నాకు తప్ప మరి ఇంకేమీ లేదు.
పిరమిడ్ సొసైటీ అంత గొప్ప సొసైటీ కానీ, ఇంత గొప్ప జ్ఞానం కానీ మరెక్కడా లేదు. ఈ సొసైటీకి వచ్చి ఇంకేదైనా మంచి గొప్ప జ్ఞానం ఉంది అని ఎవరన్నా ఎక్కడికైనా పోయారంటే వాళ్ళంత పిచ్చి వాళ్ళు అవలగాలు భూమి దేవుళ్ళాడు. నేను 30 సంవత్సరాలు పూజలు చేసి భక్తి ముదిరి ధ్యానంలోకి వచ్చాను. నేను 28 ఏళ్ల కింద. ఈ 28 సంవత్సరాల నుంచి నేను ఎన్నో గమనిస్తున్నాను. ఎన్నో సొసైటీల కార్యక్రమాలు అన్నీ ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడ మొదలుపెట్టింది ఏదైనా ఉంది అంటే పిరమిడ్ సొసైటీ ఒకటే. ధ్యానం అంటే సహస్రం. ఎలా సాధ్యమవుతుంది ఇది? పత్రిజీ ఎప్పుడు చెప్పేవారు, వారికి ఎంతో సన్నిహితంగా ఉండే అవకాశం దొరికేది మాకు సికింద్రాబాద్లో, హైదరాబాద్లో 2000 సంవత్సరం నుంచి కూడా. మన సొసైటీ ఒక ప్రత్యేకమైన సొసైటీ అయ్యా. మనం అందరికీ అర్థం కాము, అందరూ మనకు పిచ్చి వాళ్ళ కనపడతారనేవాడు ఆయన. మనం అందరికీ అర్థం కాము, మన సబ్జెక్ట్ డిఫరెంట్. నిజంగా అర్థం చేసుకుంటే వారు చెప్పింది అక్షర సత్యం అని మనకు తేట తెల్లమవుతుంది. ఆ మహానుభావుడు ఏమని డిజైన్ చేసుకుని వచ్చాడు? 1,44,000 మందిని నేను తీసుకుని వచ్చానయ్యా, ఊరికే రాలేదు, ఊరికే వచ్చా అనుకున్నారా మీరంతా వాళ్ళే అన్నాడు ఆయన. మరి మనం ఊరుకున్నామా? మనం ఒక్కొక్కరిని కనీసం అంటే 10 మందిని తయారు చేశాం. ఈ 1,44,000 మంది ఒక్కొక్కరు 10 మందిని తయారు చేశారంటే వాళ్ళు ఎంతమంది అవుతారు? 14,40,00,000 మంది అవుతారు ఈ 840 కోట్ల జనాభాలో. ఎలా సాధ్యమవుతోంది ఇది? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ? ఈ వైబ్రేషన్ ఎంత వస్తుంది? ఈ కాస్మిక్ ఎనర్జీ ఈ విధంగా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతోంది? టైం వచ్చింది. ఇందాక బాలకృష్ణుడు ఎక్కడున్నా విజయోత్సవంగానే ఉంది, ఎక్కడ చేసుకున్నా అలాగానే ఉంది. ఇందాక నేను కొంచెం ఛాయ్ తాగాలని పిప్పల ప్రసాద్ ప్రోగ్రామ్ని అటెండ్ కాలేకపోయినా అక్కడ పోయి ఛాయ్ తాగుతూ కూర్చున్నాను. అక్కడి నుంచి పాటలు వింటున్నాను. పిప్పల ప్రసాద్ గొంతు దినదినానికి మధురం అవుతుంది. ఇందాక అడిగాను 10,000 దాటినాయా నీ ప్రోగ్రాంలు అంటే, దాటినాయి అన్నాడు ఆయన. ఒక పిప్పల ప్రసాద్ అయితేనేమి, ఎవరైతే మీరైతేమి, ప్రజల జీవనాడి ఏదైనా ఉందంటే అది ధ్యానం ఒక్కటే. ప్రజల జీవనాడి అది. ఒక బుద్ధుడు కావాలి అంటే ఎన్ని వందల జన్మలు ఎత్తాలనో అని విన్న మంత్రి నుంచి ఏమన్నాం? ధ్యానము చెప్పండి, శాకాహారం తినండి, శాకాహారాన్ని ప్రచారం చేయండి, పిరమిడ్లలో ధ్యానం చేయండి, పిరమిడ్లు కట్టండి, మీరు సహస్ర యోగులు అయినట్లే, మీరు బుద్ధులు అయినట్లే అని చెప్పాడు ఆయన. ఇంత సులభంగా చెప్పినటువంటి గురువు కానీ, ఇంతటి గొప్ప సొసైటీ కానీ లేదు. తెలియక ఎవరెవరో మాట్లాడుతుంటారు, అవన్నీ మనకేమీ అక్కర్లేదు. మనం 2013లో ఎంతో హడావిడి చూసాం. కానీ ఆ హడావిడి అంతా ఆ సంవత్సరమే. 2013లో నేను ఓంకారేశ్వర క్షేత్రానికి ప్రెసిడెంట్గా ఉన్నా. అక్టోబర్లో అనుకుంటాను, 2013 అక్టోబర్లో పత్రిజీ వచ్చారు ఒక పౌర్ణమికి. 200-300 మంది ఆయన చుట్టూ కింద ఆయన కాళ్ళ దగ్గర చుట్టూ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత నేను క్వశ్చన్ అడిగాను ఆయన్ని, వాట్ ఈజ్ యువర్ కామెంట్ ఆన్ TV9 అని అడిగాను నేను. వాట్ ఈజ్ యువర్ కామెంట్ ఆన్ TV9, TV9 మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళు శ్రమిస్తున్నారు, మన ప్రచారం కోసం మనం శ్రమిస్తున్నాం, ఎవరి పని వారిది, ఎవరి ధోరణి వారిది అన్నాడు తప్ప ఆయన ఒక్క మాట కూడా TV9 నిందించలేడు. అదే సంవత్సరం ఆయన ఇంట్లో ఒకరోజు సాయంకాలం మేమందరం ట్రస్ట్ వాళ్ళము, సీనియర్స్ అంతా గుమ్మిగూడాం. TV9 మీద కోర్టులో, హైకోర్టులో దావా వేయాలి అని అందరూ ఒక 20 పేజీల మెమోరాండం అంతా తయారు చేసుకుని వచ్చారు. దాన్ని చూసి ఆయన అన్నాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, మేమందరం గంట వెయిట్ చేసిన తర్వాత, ఏమని దావా వేస్తారు మీరు అని అడిగాడు ఆయన. 20 పేజీల మెమోరాండం రాసుకుని వచ్చిన 20 మంది హేమాహిమీలంతా ఏమని దామా వేయాలనో అర్థం కాలే వాళ్ళకు. పత్రిజీ అన్నారు, లేని విషయాన్ని గెలకడం అంటే ఇదే. ఎవరి మీద ఎవరు దావా వేయవలసిన అవసరం లేదు. మనకు దావా నిజంగా వెయ్యాలి, మనం తప్పు చేస్తుంటే వాళ్ళు వేస్తారు, మీరెవరు హడావుడి పడొద్దు అన్నాడు ఆయన. ఇలాంటి అద్భుతమైన మహా విషయాలు ఎన్నో. ఇక వంశీ అన్నారు, ఈ ధ్యాన మహాయాగం 4లో స్పెషాలిటీ ఏం గుర్తించారు మీరు అని.
ఎప్పుడు అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అని మాట్లాడేటువంటి మాస్టర్స్ అనుకోండి, ధ్యానులు అనుకోండి, ఈసారి అది బాగుంది ఇది బాగున్నారు తప్ప అది బాగాలేదు ఇది బాగాలేదు ఒక్క నోటి నుంచి రాలేదు. అంత సైలెంట్గా, అంత సులభంగా, అంత హ్యాపీగా, రిలాక్స్గా నత్త మీద నడకలాగా నడిచింది జనమాయగం అంతా. మరి పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద బ్లాక్లో మేము 650 మందికి ఈసారి అకామిడేషన్ ఇవ్వగలిగాం. నిజంగా అనిపించింది నాకు ఆయన వ్యూ ఎంత గొప్పది. నేను 2019లో నువ్వు నీ వైఫ్ వచ్చే తీరాలి అన్నాడు ఆయన ఆగస్ట్ సెప్టెంబర్లో. నేను నా వైఫ్ అన్ని వదులుకుని మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్ళాం. ఆయన ఎందుకు పిలిచాడు నాకు 2019 మార్చిలో అర్థమైంది. మహేశ్వర మహాపిరమిడ్ ఆధునికన్నా సుందరకన్నా పూర్తయింది 2021 నవంబర్ 14న. పార్వతి కాన్ఫరెన్స్ హాల్ పూర్తయింది. మరి ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్ 500 బెడ్లతో 5 స్టార్ ఫెసిలిటీతో అద్భుతంగా అలరాడుతోంది. మరి ఎందుకు కట్టాలి కైలాసపూర్లో అప్పుడు పత్రిజీ కట్టేశారు నన్ను, ఇప్పుడు మా విజయభాస్కర్ రెడ్డి కట్టేశారు. నేను అనుకున్నా ఒక 2 సంవత్సరాలు తమిళనాడు వెళ్దామని, ఛాన్స్ లేకుండా పోయింది. కానీ జీవితకాలంలో ఎక్కడ ఏ పని చేయగలిగితే ఆ సేవ చేస్తూ ఇప్పుడు నాకు 71 పూర్తవుతుంది ఈ నెలలో. మరి ఇంకొక 10-12 నెలలు బతుకుతానేమో తెలియదు. అంత చాలులే, వద్దు చాలు. నాకు 1000 పౌర్ణమిలు అంటే సహస్ర చంద్రోదయం చూడాలనుంది. అంటే 83-84 ఏళ్ళు వస్తుంది. అంటే ఇంకో 12-13 ఏళ్ళు చేయగలిగిన సేవ చేస్తూ జీవితాన్ని ముగించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఒక అతిథులను పిలుద్దాం. ప్రకాష్ గారు అనకాపల్లి నుంచి, వారు కూడా రావాలి. ప్రకాష్ గారు, అదేవిధంగా రెడ్డి నాయర్ గారి తరపున వారి సిస్టర్ హేమలత మేడం గారు, వారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎంతో అద్భుతమైన విజయోత్సవాల్లో వారు కడతాల్లో ఏం జరుగుతుందో కూలంకుషంగా చెప్పారు. మరి సతీష్ గారు ఎందుకంటే ఆయన ప్రతి ప్రోగ్రాంలో మెయిన్ ఆర్ట్ఫుల్ గా పనిచేస్తారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే సతీష్ గారు నాకు నందాకి ధ్యాన విద్య అందించిన గొప్ప మిత్రుడు. నాకు నందాకి ఈయనే పరిచయం. అవును, మా ఇద్దరికి ధ్యానాన్ని పరిచయం చేసిన గ్రేట్ మాస్టర్ సార్. మాకు ఒక రకంగా చెప్పాలంటే నందా సార్కి నాకు ఆయనే ధ్యాన గురువు, మొట్టమొదటి గురువు ఆయనే. ఓకే, నేను ప్రతి మీటింగ్లో చెప్పే మీరు వినలేదు. థ్యాంక్ యూ. మరి సతీష్ గారి గురించి దాని గురించి తెలుసుకున్నాం. పూజ్య గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన ధ్యానులందరికీ, అలాగే వేదికను అలంకరించిన మహామహులందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఒక యజ్ఞం తలపెట్టినప్పుడు గురువుగారు చెప్పేవారు ఎప్పుడు 3 నెలల పాటు యజ్ఞానికి అందరూ కష్టపడతాం. యజ్ఞం చేయడమే మొదటి 3 నెలల ముందు నుంచి మొదలవుతుంది. ఆ యజ్ఞ ఫలితం ఆ 11 రోజుల్లోనూ అందరికీ అందింపబడుతుంది జ్ఞానం రూపంలో అని చెప్పేసి యజ్ఞ ప్రసాదం కింద చెప్పారండి 2011 ధ్యాన మహాచక్రం జరిగినప్పుడు. అటువంటి ఎన్నో యజ్ఞాలు, వందలాది వేలాది యజ్ఞాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాత్రమే రూపుదిద్దుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎంతో అత్యంత ఆనందంగా పూర్తవుతున్నాయండి. అలాంటి ధ్యాన మహాయాగం మొన్న డిసెంబర్లో కట్టాల్లో జరిగినప్పుడు ప్రతి ఒక్కటి చాలా చాలా ఆర్గనైజ్డ్గా జరిగిందండి. ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా చాలా చాలా సమర్థవంతంగా, చాలా సహకారంతో, ప్రతి ఒక్కళ్ళ సహకారంతో, వాలంటీర్ల దగ్గర నుంచి ఈసారి వాలంటీర్లు చాలా చాలా అద్భుతమైన పాత్రను పోషించారండి. అలాగే అన్నదానం దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిరోజు చక్కటి పదార్థాలతోనే, రాత్రి 11 గంటలకు వెళ్ళినా కానీ అందరూ అన్ని పదార్థాలతోనూ చక్కటి భోజనాలు, ఇలాగా ఎక్కడ డస్ట్ అన్నది లేకుండా మొత్తం ప్రాంగణాన్ని అంతటినీ వెహికల్స్ రాకుండా ఉంచడం వల్ల ఎంతో మంది ఆరోగ్యంగా తిరుగుతూ చాలా హుషారుగా అంత అద్భుతమైన కార్యక్రమాన్ని జరుపుకోవడం. కురుక్షేత్రంలో ఆ రోజుల్లో శాంతి స్థాపనకి రక్తపాతంతో కురుక్షేత్రం జరిగిందండి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ప్రబోధించాడు. మరి గురువు గారు మొదలుపెట్టిన మన ధ్యాన మహాయాగాల్లో శక్తిపాతంతో శాంతి స్థాపన జరుగుతూ విశ్వ కళ్యాణానికి బీజం వేసిన ఆయన లక్షలాది కోట్లాది మంది ధ్యానులు నిరంతరం
తమ తమ ధ్యాన శక్తితో విశ్వ కళ్యాణాన్ని చాలా త్వరగా సాకారం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో నిర్మించడం దగ్గర నుంచి, నిర్వహణ దగ్గర నుంచి, పాల్గొనడం వరకు ప్రతి ఒక్కళ్ళు ఎంతో 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 అదృష్టం చేసుకుంటే తప్ప ఇంత అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సాధ్యం కాదండి. నిజంగా మనందరమీ మహా అదృష్టవంతులమే. మరి ఈ ఇంతటి ఆనందకరమైన కార్యక్రమాలని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి ఇటువంటి ధ్యాన మహాచక్రాలకైనా లేకపోతే ఇటువంటి గొప్ప కార్యక్రమాలకైనా మన చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళని కూడా ఈ ఆనందంలో భాగస్వాములు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా శ్రీకాకుళం నుంచి శివ ఉంటే రావాలి వేదిక మీదగా, శ్రీకాకుళం నుంచి రిప్రజెంట్. అదేవిధంగా మాస్టర్ విజయనగరం మాస్టర్ శ్రీనివాసరాజు గారు కానీ రామకృష్ణరాజు గారు కానీ ఎవరన్నా రావచ్చు. సాలూరు బాలాజీ రావాలి. విజయనగరం తరపు నుంచి ఇద్దరు మాస్టర్స్ ఎవరన్నా రావచ్చు. మరి థ్యాంక్ యూ, గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. బాలాజీ కూడా ఉంటే రావాలి ఎక్కడన్నా. అయితే ఈరోజు మనం మరి విజయభాస్ రెడ్డి గారు, తర్వాత మహాస్వామి నా మిత్రుడు దామోదర్ మహాస్వామి గారు కూడా మాట్లాడతారు. ముందుగా దామోదరు క్లుప్తంగా చెప్పి తర్వాత సార్కి ఇవ్వాలి. ముందు సార్తో మాట్లాడదాం. చప్పట్లు కొడదామా మరి విజయభాస్ రెడ్డి గారికి. ఎంతో అద్భుతంగా ఒక టీము నిర్వహిస్తూ కట్టాల్లో ఎన్నెన్నో ఉన్న సమస్యలన్నీ ఒక కొలికి తెచ్చి ఒక అద్భుతాన్ని సృష్టించి మనం ప్రతి సంవత్సరం ఒక గొప్ప ప్రోగ్రాంకి నాంది పలికారు. వారికి మనం ఒకసారి ధన్యవాదాలు చెప్దాం. అదేవిధంగా వారి దృష్టిలో ప్రకృతి వ్యాలీ గురించి కూడా కొన్ని మాటలు చెప్పాల్సిందిగా, ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన ముఖ్యంగా ఉత్తరాఖండ్ ప్రాంతం నుంచి వచ్చిన గురువు గారికి, ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ కు, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన దేవుళ్లకు, ముఖ్యంగా ఆ మహిళా లోకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రకృతి వ్యాలీలో జరుగుతున్న ధ్యాన మహాచక్రం 8 ఇంత అద్భుతంగా జరుపుకుంటున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మనము చప్పట్లతో అభినందనలు తెలుపుకుందాం. ఒక కార్యక్రమం చేయాలంటే నాకు బాగా తెలుసు. 2012 నుంచి కార్యక్రమాలు చూస్తున్నాం కాబట్టి జగపతి రాజు గారు ఒకరుగా ఈ అడవిలో ఇంత అద్భుతమైన కార్యక్రమం ఎవరిని అడగకుండా సైలెన్స్ గా చేస్తున్న ఆ వ్యక్తికి మరొకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. అయితే పత్రిజీ గారు ఒక సందర్భంలో చెప్పారు, అయ్యా మొత్తం భారతదేశంలో 4 ధ్యాన శక్తి పీఠాలని చెప్పారు. ఏదో సందర్భంలో చెప్పిన మొట్టమొదటిది బెంగళూరు పిరమిడ్ వ్యాలీ అయిపోయింది. 2 కైలాసపురి మహాక్షేత్రం దాదాపుగా అయిపోయింది. 3 వశిష్ఠ గౌతమి పేరవరం. 4 ప్రకృతి వ్యాలీ. ఇది ఏదో ప్రకృతి వ్యాలీలా చిన్న కార్యక్రమం కాదు. 4 శక్తి పీఠాలు ఈ భూమండలాన్ని బ్యాలెన్స్ చేయడానికి రాబోయే రోజుల్లో ఈ 4 శక్తి పీఠాలకు రాని వ్యక్తి ఉండరని చెప్పాడు పత్రిజీ గారు. కాబట్టి ఈ కార్యక్రమం ఒక శక్తి పీఠంలో, ధ్యాన శక్తి పీఠంలో ఇంత అద్భుతంగా 8వసారి జరుపుకుంటున్నందుకు ఆయన ఒక వ్యక్తి ముందుగా ఉండి జరుపుతున్న వ్యక్తికి గట్టిగా మరొకసారి చప్పట్లతో అభినందన. బెంగళూరు దాదాపుగా అయిపోయింది. కైలాసపురి ఆల్మోస్ట్ ఆల్ అవుతుంది. ఇప్పుడు వశిష్ఠ గౌతమి గత 2 సంవత్సరాల నుంచి కొన్ని కారణాలతో ఉన్నా అది ఇక రాబోయే రోజుల్లో శరవేగంగా వశిష్ఠ గౌతమి కూడా, గోదావరి నది ఒడ్డున వశిష్ఠ గౌతమి కూడా దాదాపుగా ఒక 2 సంవత్సరాలు అయిపోతుంది. ఒకసారి వశిష్ఠ గౌతమి అయిపోయిందంటే 4వ శక్తిపీఠం అందరం కలిసి అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ కొండల మధ్యన, కూరల మధ్యన ఒక గొప్ప ప్రకృతి వాతావరణంలో ఈ పిరమిడ్ కూడా మనందరం కలిసి కంప్లీట్ చేసుకోవాలన్నా శ్రీకృష్ణ పిరమిడ్ రైట్. కాబట్టి ఇవి శక్తి పీఠాలు. ఇదే ఎనర్జీతో ఈ 4 శక్తి పీఠాలు మన ఆధ్వర్యంలో మన సహాయ సహకారాలతో నిర్మాణం అయిందంటే రాబోయే రోజుల్లో భూమండలాన్ని బ్యాలెన్స్ చేసే శక్తి పీఠాలు. ఓకే, 3వది ధ్యాన మహాయాగం విజయోత్సవాలు. అందరు చెప్పారు, నేను చెప్పడం బాగుండదు, సూక్ష్మంగా చెప్తాను. ఎందుకంటే 2012 నుంచి ఆ కార్యక్రమానికి నేను చైర్మన్.
ఎప్పుడు ఆ కార్యక్రమం వస్తుందంటే కొద్దిగా టెన్షన్గా ఉండేవాడిని. ఎందుకంటే ఇది అయిందా అదైందా ఎవరన్నా ఏమంటే నేను కొద్దిగా సున్నితంగా ఫీల్ అయ్యామని. ఈసారి అత్యంత అద్భుతంగా టెక్నాలజీ బేసిస్ మీద రోజు మధ్యాహ్నం నాకు పని లేక 3 గంటలు పడుకున్నాను. అంత బాగా జరిగింది ఈ కార్యక్రమం. మా అమ్మాయి అడిగింది, డాడీ నువ్వు చైర్మన్ లేవా, నేను తీసేసిర్రా, ఇంత రిలాక్స్గా ఉన్నావు అని అడిగితే, కాదు నాన్న అంతా ఈసారి ఒక కొత్త ఎనర్జీ ఫామ్ అయింది. మా కమిటీకి చెప్పాను, ఎవరన్నా సహనం కోల్పోతే దయచేసి అప్పుడే బయటికి వెళ్ళిపోవాలి. సహనంతో ఓపికతో ఎదుటివాడు ఏది అడిగినా ఎస్ అంటూ ఒప్పిస్తూ ఈ కార్యక్రమం జరగాలని వారందరూ మా ట్రస్టీలు, ముఖ్యంగా మా శ్రీరామ్ గోపాల్ గారు, మారం గారు సహకరించారు. ఈసారి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేశాం. పేమెంట్లు 1 మినిట్ బిల్ వచ్చిందంటే నెక్స్ట్ మినిట్ బిల్ చేశాం. మొన్న అకౌంట్స్ ఇచ్చాడు ఆయన. 230 ఎడ్ల కింద పాలు ఎన్ని కొన్నాం, ఉప్పు ఎంత కొన్నాం, పప్పు ఎంత కొన్నాం, ఎవరికి ఎంత ఇచ్చామని చెప్పి మొత్తం అకౌంట్స్ చేసి ఇమీడియట్గా ఈ వారం రోజుల్లో మొత్తం పిరమిడ్ మాస్టర్స్, ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులకు లెక్క చెప్పడం మా బాధ్యత కాబట్టి లెక్కలు కూడా సబ్మిట్ చేస్తాం. ఎంత బియ్యం కొన్నాం, ఎంత నూనె వాడాం, నెయ్యి కొన్నాం, ఆ నెయ్యితో ఏం చేశామని కూడా అంత క్రిటికల్ అనాలిటికల్ చేసి అద్భుతంగా రాబోయే రోజుల్లో ఎవరు ఏ కార్యక్రమం నిర్వహించాలన్న నిజాయితీగా ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. అదొక్కటే నిదర్శనం ఈసారి బాగా జరిగిందని. 2026లో ఈ సంవత్సరం ఎలా చేయాలని అప్పుడే ప్రణాళికలు తయారు చేస్తున్నాం. 2025లో ఏమేమి అనుభవాలు వచ్చినాయి, ప్లేట్లు కడగడానికి హాట్ వాటర్, అట్లా ఎన్నో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరినీ కోరేది, ఇప్పుడు అక్కడ లక్ష్మీ మేడం అని, కూకట్పల్లి లక్ష్మీ మేడం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పెట్టాం. మీరు ఏ సలహా చెప్పాలన్నా ధ్యానమాయం కానీ మామూలు రోజుల్లో కానీ వారికి ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే మీ సలహా స్వీకరించి దాన్ని వీలైనంత వరకు ఆచరణలో తెచ్చే విధంగా ఒక గొప్పగా అందరం కలిసి, ఎవరిక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా అందరం కలిసి 2026 ధ్యాన మహాయాగం అక్షరాల 1,00,000 మందితో, ఇప్పుడు ఉన్న 6 గంటలు కాదు ఇంకొక గంట వేస్తున్నాం, 7 గంటలు ధ్యానంతో అద్భుతంగా జరపాలని ప్రణాళికలు చేస్తున్నాం. ఇప్పుడు వంశీ చెప్పాడు, గ్రామీణ ప్రాంతాల వారు, ఎక్కడో మారుమూన ఉన్నవారు ఇక్కడికి రావడం చాలా కష్టం కాబట్టి అక్కడ వాళ్ళందరి మీద ఇప్పటి నుంచే ఏవీలు తయారు చేస్తున్నాం. దాదాపుగా ఇంకొక 50 ఏవీలు తయారు చేపిస్తున్నాను. మారుమూల ప్రాంతాల్లో ఉన్న మాస్టర్స్ వాళ్ళు చేస్తున్న అద్భుతమైన వర్క్ కూడా మళ్ళీ ఈసారి వీడియో రూపంలో, ఏవీ రూపంలో వినూతనమైన ఈసారి గురువులను కూడా అడ్వాన్స్గా పిలిచి 2026 పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంకా గొప్పగా జరుపుకుందామా? అందరు రెడీ ఇప్పటి నుంచే? వెరీ గుడ్, రైట్. ఈ 2026లో మరి మనందరం ఏం చేద్దాం? నాకు ఎప్పుడు అర్థమవుతలేదు, ఏం చేయాలి ఏం చెప్తలేరు. వద్దా? యాక్షన్ ఉండాలి కదా. నేను వ్యాపారస్తుని, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, వచ్చే నెలలో ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ఉంటుంది. మనందరికీ ఒక ప్రణాళిక. పత్రిజీ గారు 40 సంవత్సరాలు ఎన్నో జ్ఞానం బోధించి ఒక 4 సూత్రాలుగా చెప్పాడు. నేను అర్థం చేసుకున్న 4 సూత్రాలు చెప్పాలన్నా మీకు? అదే చేయాలి, 2000 వేయాలి, వేరే పని లేడు. మొట్టమొదటి సూత్రం, ఏది ఏమైనా రోజుకు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం కంపల్సరీ చేయాలన్నా? సీనియర్ మాస్టర్ చేయరు కాబట్టి తప్పగా ఉదయం 1 గంట, రాత్రి 1 గంట ధ్యానం మనం చెయ్యాలి. ఓకేనా? సూత్రం 1, రైట్. రెండవ సూత్రం, ఇది జాగ్రత్తగా వినండి. మనం చేస్తామంటేనే చప్పట్లు కొట్టండి, మరి కొట్టి ఇబ్బందులు పడకండి. ఓకే? ఎందుకంటే ఏది ఏమైనా రోజు కొత్త వారికి 10 మందికి ధ్యాన పరిచయం చెయ్యాలి, ధ్యానం గురించి చెప్పాలి, పత్రిజీ గారి గురించి చెప్పాలి, పిఎస్ఎస్ఎం గురించి చెప్పాలి. అవునా? చెప్పేవాళ్ళే చప్పట్లు కొట్టండి. అయితే అందరు చెప్తారు. అయితే ఎలా చెప్పాలి? అందరికీ మైక్ దొరకదు, మైక్ చాలా కాంపిటీషన్ ఉంటుంది, దొరకదు. ఒక పాంప్లెట్ ద్వారా చెప్పండి, ఒక ఫోన్ ద్వారా చెప్పండి, ఓ టెంపుల్లో చెప్పండి, బస్ స్టాండ్లో నిలబడి పాంప్లెట్ ఇవ్వండి. నేను ఎలా వచ్చాను ఈ సొసైటీ కంటే, మా చెల్లెలు ఇంట్లో ఓ చిన్న పాంప్లెట్ దొరికింది, ఇట్లా చూశాను. ధ్యానం అంటే ఇట్లా పడేద్దామన్న వ్యక్తిని అక్కడ బుట్టగా అనరాలే, ఎందుకు వాళ్ళ ఇంట్లో జేబులో పెట్టుకొని నార్మల్గా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ షర్టు, రోజు వేసుకున్న షర్టు మా ఇంట్లో మా పని ఉతికేస్తుంది. ఎందుకో ఆ షర్టు ఉతికేక అక్కడ తగిలేసింది. మళ్ళీ 15 రోజుల తర్వాత ఆ షర్ట్ వేసుకుంటే కానొచ్చింది. కారులో కూర్చున్న వాటి చదివాను, అయ్యో ఇదైతుంది అదైతుంది, రోగాలు రావు, ఇవి రావు, ఇదేంద్రా బాబు అని కనుక్కొని
ఇదంతా బ్లఫ్ అంతా ఎవరు అంటారు గురు అని మళ్ళీ ఎందుకు అనుమానం వచ్చి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఆ నిర్మలా మేడం కలిసి పత్రికని కలిసి ఇలా ఆ పాంప్లెట్ ద్వారా తెలుసుకొని రావడం జరిగింది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్టు ఒకవేళ ఆ రోజు పాంప్లెట్ దొరికి ఉండకపోతే నేను ఇంకో లోకంలో ఉండేవాడిని. అవునా? కాబట్టి ధ్యాన ప్రచారం ఎలా ఏదో విధంగా అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఈ ఏరియాలో ఉత్తరాంధ్ర వాళ్ళకి సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. రోజుకు సగటున మనిషి 25 సార్లు హలో ఉంటాడు. అంటాడా? హలో అనగానే ఎవరైనా కానీ ధ్యానం చెయ్యమ్మా అనాలి. ఏమనాలే చెప్పండి మంచిగా? హలో అంతేనా? అయిపోయాయి. 10 మందికి 10 సార్లు అంటే నీ కోటా ఓవర్ అయిపోయింది. ఒకవేళ ఆ రోజు 10 మందికి మనం ధ్యానం గురించి చెప్పలేం, మరి ఏం ఒక పనిష్మెంట్ ఉండాలి, శిక్ష ఏం పెట్టుకుందాం చెప్పాలి? అది ఇవాళ చెప్పిన వాళ్ళు రేపు చెప్తారు, మీరు రేపు కూడా చెప్పారు, ఎల్లుండికి 60 అయితే అది కాదు సాపడ ఇల్లా. ఓకే, అట్లా ఈరోజు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? అరే ఈ రాజుగారి దగ్గరకు వస్తే 500 మంది నాకు 10 రోజుల్లో కోట అయిపోయిందని వచ్చాను. అట్లా ఎప్పుడైతే మనము ఏదో ముఖమాట పడద్దు, సిగ్గుపడకూడదు. ధ్యానం ఎవరు చెప్పారు? కృష్ణ భగవానుడు చెప్పాడు 5002 సంవత్సరాల కింద. బుద్ధ భగవానుడు చెప్పాడు. ఎంతో మంది గురువులు మహానుభావులు ఇలాంటి వారు బోధించిన జ్ఞానాన్ని మనం ఒక సాధారణ వ్యక్తిగా ధ్యాన ప్రచారం చేస్తున్నామంటే సాక్షాత్తు మనం భగవంతులమే, కృష్ణ భగవాని పిల్లలమే, కృష్ణ భగవానుని యొక్క సంతానం నుంచి వచ్చిన. కాబట్టి నిర్భయంగా ఎక్కడ వెళ్ళినా ధ్యానం 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 నుంచే మన నోటి నుంచి రావాలి. ఆ ధ్యానం అనే వర్డ్ సమాజంలో ఒక మంత్రంగా పనిచేయాలి. ఓం నమ శివాయ, ఓం వెంకటేశాయ అన్నట్టు ధ్యానం 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 ఎప్పుడు ధ్యానమే. రోజు 1000 సార్లు మీ నోటి నుంచి ధ్యానం అనే వర్డ్ రావాలి. ఏడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అప్పుడు ఎప్పుడైతే ఆ ధ్యానం అనే వర్డ్ ప్రపంచానికి వెళ్ళిపోతుందో అప్పుడే ధ్యాన జగత్ సాధ్యమవుతుంది. కాబట్టి ధ్యాన ప్రచారం అతి ముఖ్యమైంది. 2026లో ప్రతి మనిషి లేస్తే కూర్చుంటే ఏం చేయాలి? ధ్యాన ప్రచారం చేయాలి. స్కూల్స్కి వెళ్ళండి, కాలేజ్కి వెళ్ళండి, 10 మంది కనిపిస్తే పోయి ధ్యానం గురించి చెప్పండి. 4 కథనే మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం కథ 4 కథనే. ఆ 4 శక్తిపీఠాలుగా మారితే నువ్వే దైవం. ఆ 4 మొత్తం 4 పిల్లర్స్ కథ. పిరమిడ్కి ఏదైతే పిరమిడ్ అనేది ధ్యానానికి సింబాలిక్ కాదు, అది శక్తిపీఠానికి సింబాలిక్, ఏకత్వానికి సింబాలిక్. 4 కోణాలు ఒక కోణంగా మారడమే అదే దైవత్వం అంటే. దానికి సింబాలిక్గా పెట్టారు ఆయన. పిరమిడ్లోనే ధ్యానం అవుతుంది, బయట ధ్యానం అనేది ఏం లేదు. పత్రిక నా ప్రశ్న అడిగినప్పుడు అదే చెప్పాడు. ధ్యానానికి పిరమిడ్కి సంబంధం, ధ్యానానికి పిరమిడ్కు ఏకత్వానికి సంబంధం. ఏకత్వం కోసం భూమి మీద వజ్దైక కుటుంబాన్ని స్థాపించడం కోసమే పిఎస్ఎస్ మూమెంట్ ఆవిర్భావం జరిగింది. వేరే పర్పసే లేదు, అంతా ఒకే కుటుంబం. మన ఈ మధ్యన జగపతిరాజు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. మనమందరం ఒక కుటుంబంగా ఉంటూ, కలిసికట్టుగా ఉంటూ, ఒకే మాట మీద, ఒకే తాటి మీదకి వచ్చి పనిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎస్, ఆ స్టేట్మెంట్కు అందరం చప్పట్లు కొడదాం. ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ 4 ఒక శరీరము ఒక కథ, ఒక పిల్లరు, మనసు ఒక పిల్లరు, బుద్ధి ఒక పిల్లరు, ఈ 3టికి అనుసంధానంగా ఆత్మ ఒక పిల్లరు. ఇది ఆత్మ యొక్క కేంద్రం, ఇది శరీరం యొక్క కేంద్రం, ఇది బ్యాక్. ఇది బుద్ధి యొక్క కేంద్రం, ఇది మనసు యొక్క కేంద్రం, ఇది ఫ్రంట్. ఈ మధ్యన ఇది స్త్రీతత్వము, ఈ మధ్యన ఈ బ్యాక్ పురుషతత్వము. ఈ 4 ఒకటి కావడమే దైవత్వం. దాని గురించి చెప్పారు. అందుకే మొట్టమొదట ఆత్మ చక్కగా ఉంటేనే, ఆత్మ యొక్క శక్తి ప్రవాహం ఉంటేనే బుద్ధి చక్కగా ఉంటుంది, శరీరం చక్కగా ఉంటుంది, మనసు చక్కగా ఉంటుంది. అందుకే మొట్టమొదట పైనుంచి తీసుకొచ్చాడు పత్రికారు, ఆత్మ యొక్క స్థితి నుంచి. అందుకే మొట్టమొదట బెంగళూరులో మొదలైంది. ఇది సీక్వెన్స్ చూడండి. ఇక్కడి నుంచి బెంగళూరుకు లైన్ వేస్తే స్ట్రేట్గా ఒకటే లైన్ ఇంచుమించు ఒకే ట్రాక్లో ఉంటుంది. అందుకే ఇది 4 శక్తిపీఠాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. ముఖ్యంగా ప్రకృతి వ్యాలీ ఆషామాషి స్థలమే కాదు. నేను చాలాసార్లు విజిట్ చేశాను.
సాధన చేసేటప్పుడు మనకు అంతర్ ప్రపంచంలో ఒక మార్పులు జరిగినప్పుడు దాని అనుకూలంగా ఒక ప్రదేశం అవసరం ప్రతి ఒక్కదానికి. మరి మనసు దైవంగా మారే ఆ పరిణామంలో మనసు శరీరం ఒకటేటప్పుడు దానికి ఒక ఎనర్జీ సిస్టమ్ ఉన్న ఒక ప్రదేశం కావాలి. అలాంటి ప్రదేశమే ఇగో ఈ ప్రకృతి వ్యాలీ, గుర్తుపెట్టుకో. సో అద్భుతం. శరీరంతో మనసు కలవడం ఒక కథ, మనసుతో శరీరం కలవడం ఇంకొక కథ, ఈ రెండిటితో బుద్ధి కలవడం ఇంకొక కథ. ఇప్పటి వరకు చూసిన పిఎస్ఎస్ మూమెంట్ వేరు, ఈ 2026 నుంచి జరిగే మూమెంట్ వేరు. 2027 నుంచి పిఎస్ఎస్ మూమెంట్ను కానీ, పిఎస్ఎస్లో ఉన్న మాస్టర్స్ని కానీ, సాధనలు చేసే వాళ్ళని కానీ ఆపే శక్తి కానీ ఆపే ధైర్యం కానీ ఎవరికి ఉండదు. ఆ విధంగా ఉద్ధృతమవుతుంది, గుర్తుపెట్టుకో. ఎందుకో ఎప్పుడైతే ఈ 4 పిల్లల ముఖ్యంగా శరీరంతో మనసు కలిగినప్పుడు మనసు కల్పవృక్షం అవుతుంది. శరీరంతో మనసు కలిసినప్పుడు ఆ శరీరము కామధేను అవుతుంది. ఈ రెండిటిని కలిసినప్పుడు బుద్ధి ఎప్పుడైతే కలుస్తుందో అది అక్షయ పాత్రగా మారుతుంది. దాంట్లో భాగము ఈ ప్రదేశము మనసుకు సంబంధించింది, గుర్తుపెట్టుకో. అందుకే చుట్టూ ప్రకృతి వనం ఉంది. మనసు ప్రకృతికి సంబంధం, పంచభూతాలలో జలము మనసుకు సంబంధము, ప్రకృతిలో సృష్టి యొక్క ఎవల్యూషన్లో చెట్లు మనసుకు సంబంధం, శరీరము రాయికి సంబంధం. అందుకే ఈ మనసుకు ఎప్పుడైతే శరీరం కలుస్తుందో అది కల్పవృక్షంగా మారుతుంది. ఇది కల్పవృక్షం కాదు, మహాకల్పవృక్షానికి సంబంధించిన కథనే ఈ ప్రకృతి పిరమిడ్ వ్యాలీ, గుర్తుపెట్టుకోండి. అది ముందు ముందు మీకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వనరులు ఎందుకు ఎక్కడ తక్కువ ఉంటాయి చెప్పండి. అందుకే ఇప్పటి వరకు జరిగిన కథ వేరు, ఇప్పుడు ముందు జరగబోయేది వేరు. కల్పవృక్షమే ఇక్కడ ఉంది, లోటు ఎక్కడ ఉంటుంది? ఈ మనసు పోయి శరీరాన్ని కలిస్తే అక్కడ కామధేను ఉంటుంది. అందుకే అది వశిష్ఠ గౌతమి. వశిష్ఠుడి దగ్గర కామధేను ఉంది, గుర్తుపెట్టుకుని. మన కథ తెలుసు. ఆ కామధేనులో మధ్యన ఆ గొడవ వల్లనే విశ్వామిత్రుడు రాజ్యాన్ని రాజు కంటే యోగి గొప్పడని బుద్ధి ఉంది కాబట్టి తెలుసుకొని నేను యోగిని అవుతానని బయలుదేరి వశిష్ఠుడితో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనిపించుకున్న గొప్ప కథనే కామధేను కథ. అలాంటి కథ అక్కడ ఉంది. ఎక్కడ లోటు ఉంది? కామధేనువు నీ దగ్గర ఉంది, కల్పవృక్షం నీ దగ్గర ఉంది. మరి బుద్ధి కథనే మహేశ్వర మహాపిరమిడ్. అందుకే అది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు, దాన్ని హెడ్ క్వార్టర్గా అందుకే పత్రి గారు నిర్ణయించాడు. అవునన్నా కాదన్నా 2020 నుంచి అక్షయ పాత్రగా మారే టైం వచ్చింది మహేశ్వర మహాపిరమిడ్కు. ఏ లోటు ఉండదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది చూడబోతున్నా వెండి తెర మీద, ఖచ్చితంగా వెండి తెర మీద చూస్తారు. అందుకే ఒక అద్భుతమైన ఈ మార్గము, ధ్యాన మార్గం అంటే ఆషామాషి కాదు. ఇది ఎప్పుడైతే అంతర్ ప్రపంచంలో ప్రయాణం చేస్తే ఈ 4 శక్తిపీఠాల కథ, ఈ 4 తత్వాల గురించి ఎప్పుడైతే తెలుసుకుంటావో మొత్తం నీ గురించి అర్థమవుతుంది. ఏ జన్మలో ఏమేం చేశావు, ఏ జన్మల శరీరం మీద రీసెర్చ్ చేశావు, ఏ జన్మల మనసు మీద రీసెర్చ్ చేశావు, ఏ జన్మల బుద్ధి మీద రీసెర్చ్ చేశావు, ఏ జన్మలో ఆత్మ మీద. ఈ 4 రీసెర్చ్ చేసిన వాడే పిరమిడ్ మాస్టర్, గుర్తుపెట్టుకోండి. ఆషామాషి కాదు. ఒక అన్నమయ్యకు 3000 సంకీర్తనలు, 32,000 సంకీర్తనలు వచ్చాయి. కేవలం శరీరాన్ని రీసెర్చ్ చేశాడు ఆయన. శరీరాన్ని. అందుకే అన్నమయ్య కోశం. అన్నమయ్య అంటే అన్నమయ్య కోశం. ఆ కీర్తనల యొక్క అద్భుతం, ఆ కీర్తనల యొక్క వర్ణన, ఈ శరీరం గొప్పతడి వర్ణన ఈ భూమి మీద ఇంకొకటి చెప్పలేడు. అసంభవం. తెలుసుకోవచ్చు కానీ ఆ పదం యొక్క ఉపయోగం, ఆ పదాలకు ఒక విన్యాసం, ఆ పదాలు ఉపయోగించిన విధానం ఇంకెవరు చెప్పలేరు. కట్టెదురా వైకుంఠం కానా చైనా కొండ తెటలాయి మైమలి తిరుమల కొండ అన్నాడు. శరీరం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ, అది ఎంత గొప్ప పదం అది. తిరుమల తత్వంలోకి వస్తే అప్పుడు తెలుస్తుంది, వారే ఏంద్ర నాయన ఈ శరీరము, దీని అద్భుతమేంది, దీని అపురూపమేంది, ఇంత కథ కంటి కనబడే ఈ శరీరంలో ఇంత కథ ఉందా అని అప్పుడు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు దీన్ని రెస్పెక్ట్ చెయ్యండి. అందుకే మనం భోజనానికి ఎందుకు అగ్రతాంబూలం ఇస్తామంటే దీన్ని ఎవరు కేరింగ్ చేస్తారో దీని మంచి దానికి. అందుకే చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, ఆయన అట్లా చెప్పాడు, ఆయన ఆహారం మారితే ఇట్లా అయింది. అది కాదు. నీ శరీర భాష విని, శరీరం ఏమి చెప్తుందో విని దాని అనుకూలంగా మన ఆహార పద్ధతులు ఉండాలి. నాలాగా నువ్వు ఉండదు, నీలాగా నాది ఉండదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి గొప్ప క్షేత్రాన్ని ఇక్కడ తీసుకురావడానికి అది ఎలాగైనా జరగని ముఖ్య పాత్ర. ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. మిత్రుడు మన జగపతి రాజు గారు, వారి గట్టిగా చప్పట్లు కొడదాం, అలా నిలబడ్డాడు. కానీ అందరం కలిసి
ఇది నిలబెట్టవలసిన సమయం వచ్చింది. శ్రీకృష్ణ ఆ మెగా పిరమిడ్ ని సాధించుకోవాల్సిన సమయం వచ్చింది. దానికి మనకు అందరం కలిసి మా చైర్మన్ గారు చెప్పినట్టుగా మహానుభావుడు ఆయన, నిజంగా చెప్తున్నాను, బ్యాక్ బోన్ మాకు ఈ రోజు ఆ మహేశ్వర మహాపిరమిడ్ అంత అందంగా తయారు కావడానికి, మేమందరం ఒక తాటిగా ఉండడానికి కారణం ఆయన్నే. ఒకటే చెప్పాడు, దామోదర్ ఈసారి నువ్వు ఇక్కడే ఉండు, ఎవరు చిన్న సైలెంట్ లేకుండా వైలెంట్ లేకుండా ఈ కార్యక్రమం జరగాలి, ఎట్లా చేస్తావో నాకు తెలియదు. నిజంగానే అలాగే జరిగింది. ఈసారి స్పెషల్ ఏంటి అని అడిగారు కదా, నేను 2012 నుంచి అక్కడే ఉన్నాను, ఇన్ఛార్జిగా ఉన్నాను, 3 ధ్యానమాచార్య కంప్లీట్ బాధ్యతలో ఉన్నాను. ఈసారి స్పెషల్గా అక్కడున్న ఎవరైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో అందరూ ఒకే మాట మీద ఉన్నారు. అంటే ఫస్ట్ టైం ఆ కమ్యూనికేషన్ కుదిరింది. ఏదో ఒక ఇబ్బంది జరిగేది, ఏదో ఒక లోపం జరిగేది, ఏదో ఒక చిరాకు వచ్చేది, కానీ చిన్న చిరాకు లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఈసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఆ టైం వచ్చింది. చెప్పాను కదా, పాండవులు అరణ్యవాసం అయిపోయి ఇక అజ్ఞాతవాసంలోకి వచ్చిన సమయం. అందుకే ఈసారి పత్రిజీ మౌన ధ్యాన మహాయాగం గుర్తుపెట్టుకో, గట్టిగా చప్పట్లు కొడదాం. మౌనం, అంతర్మౌనం ఉండడం వల్లే ఒక మనిషి అజ్ఞాతంలో పాండవులు కనబడకుండా ఉండడం కాదు, నువ్వు ఉన్న ప్రదేశంలో నీ ఉనికి తెలియకుండా జీవించడమే నిజమైన అజ్ఞాతవాసం. ఎవరైతే అలా ఉండగలిగితే ప్రపంచంలో ఆత్మశక్తులు మేల్కొల్పు జరుగుతుంది. పాండవులకు పట్టాభిషేకమైనట్టుగా నీకు పట్టాభిషేకం అవుతుంది, నువ్వు వైభోగమైన జీవితంలోకి వస్తావు. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జగపతి రాజు గారు, వండర్ఫుల్ ప్రోగ్రామ్. తప్పకుండా మనం అందరం సహకారం అందిద్దాం ఈ కార్యక్రమానికి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మరి ఈ రోజు ఇక్కడ వేదిక నుంచి ఈ విజయోత్సవ సభను నిర్వహించినందుకు నిర్వాహకులకు, ముఖ్యంగా వైజాగ్ ప్రసాద్ వాళ్ళకి గట్టిగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఎందుకంటే ఎక్కడి ప్రశ్న అక్కడిని ఆన్సర్ చేయాలి కాబట్టి జగపతి రాజు గారు నన్ను అడిగారు, పాపని డబ్బులు అడగలే సార్, ఈసారి ధ్యాన మహాయాగంలో భోజనాల డిపార్ట్మెంట్ చూసుకుంటున్నాడు. 100% జగపతి రాజు గారి ఆధ్వర్యంలో ఈసారి ధ్యాన మహాయాగంలో ఆయన కూర్చోటి పెడతాడా, అరటాకేసి పెడతాడా నాకు తెలియదు, కానీ ఆయన హోల్ అండ్ సోల్ ఇన్ఛార్జ్ సార్. మీ యొక్క రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన ఇప్పటి నుంచి నిద్ర పట్టదు, అలా ఉంటుంది అది. రైట్. రెండోది, వంశీ గారు చాలా స్మార్ట్ గా అడిగాడు, డబ్బులు మిగిలినాయి సార్, నీకు బ్యాలెన్స్ షీట్ పంపిస్తాను, 17 కోట్ల అప్పు ఉంది బ్యాంకు ద్వారా. బ్యాంక్ స్టేట్మెంట్ తప్పు చెప్పాం కాబట్టి కొంత అప్పు తీరుస్తున్నాం సార్. కాబట్టి ఇప్పుడు మిగిలిన తర్వాత ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఆ రోజు కూడా వస్తుంది, కైలాసపురంలో డబ్బు అవసరం లేదు, అందరికి ఇవ్వాలన్న రోజు కూడా వస్తుంది. కాబట్టి ఆయన సంకల్పం కూడా ఏదో రోజు జరుగుతుంది. మూడవది, ట్రస్ట్ ద్వారా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి వ్యక్తిగతంగా నేను ₹1,00,000 భోజనానికి ప్రకటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి మన కట్టాలకి ఆంధ్ర విశాఖపట్నం నుంచి వెళ్ళి అక్కడ డయాస్ను సుందరీకరణ చేస్తున్న గ్రేట్ మాస్టర్ జయలక్ష్మి మేడం ఒకసారి రావాలి తొందరగా. గట్టిగా చప్పలు కొట్టుకుందాం జయలక్ష్మి. వీళ్ళ దగ్గర ఒక పెద్ద టీం ఉంటుంది, వాళ్ళందరూ చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ రమ్మా. వాళ్ళందరూ కలిసి ఇదిగో ఇక్కడ చూశారు కదా, ఈ పిరమిడ్స్, ఈ పిరమిడ్స్ అన్ని ఎటువంటి డబ్బులు తీసుకోకుండా వాళ్ళు శ్రమతో ఇవన్నీ తయారు చేసి, చేతులతో తయారు చేసి సుందరీకరణం చేస్తారు. వారు ఎంత వర్క్ అంటే ఇక్కడే కాదు, ప్రతి ఈ సార్ చెప్పిన 4 ప్రోగ్రాములకి వాళ్ళు చేస్తారు. గట్టిగా చప్పలు కొట్టుకుందాం జయ మేడంకి, వాళ్ళ టీంకి. మరి కడతాల్లో మీరు పొందిన అనుభూతి అది ఒకసారి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నా పేరు జయలక్ష్మి, మాది గాజువాక, విశాఖపట్నమే. శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం గాజువాకలో ఉంది. అక్కడ మేము కట్టాల కోసం అయితే ఇక్కడ ప్రకృతి వ్యాలీలో ప్రకృతి వ్యాలీలో సరదాగా నేనేదో పిరమిడ్లు తయారు చేసి ఈ అలంకరిందాము అని చెప్పేసి తీసుకొచ్చి ఇది అలంకరిస్తే పత్రి సార్ చూసి నాకు ఇలాగే ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రాలకి కట్టాలకు కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పటి నుంచి నా ప్రస్థానం, ఈ పిరమిడ్ల ప్రస్థానం మొదలై గడప దాటి ఇలా వచ్చి ఇన్ని రోజులు ఉండడం అనేది జరుగుతోంది. అప్పటి నుంచి కూడాను ఆ కట్టాల కోసం మేము 4 నెలలు ఆ రాత్రుళ్ళు పగలు ఆ వర్క్, ఆ పిరమిడ్లు చేస్తూనే ఉంటాము 4 నెలలు. కానీ దాంతో పొందుతున్న ఆనందం అయితే ఇంత కాదు. దానితో పాటు యాక్చువల్లీ మా సెంటర్ నుంచి శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం
గాజువాక మా సెంటర్ నుంచి ఈ సంవత్సరం ఎంత ఇచ్చామో తెలుసా? కడతాలకి 1,20,000. 1,20,000 ఇస్తే నేను ఏం చేశానంటే గురువు గారికి ఇవ్వకుండా మొత్తం అంతా అన్నదానానికి ఏమి ఇచ్చేస్తామునని 20,000 శక్తి స్థలకి ఇచ్చి 1,00,000 రూపాయలు అన్నదానానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పిరమిడ్లతో పాటు అవి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ప్రకృతి వ్యాలీకి వచ్చేటప్పుడు ఖాళీ అయిపోయింది. ఇక్కడ జరుగుతుంది వెంటనే ఈ కార్యక్రమాలు జరగడంతోనే ఇలా జరుగుతోంది. కానీ ఈ పిరమిడ్లతో మేము పొందుతున్న అనుభూతి అయితే ఇంత అంత కాదు, ఎంతో అద్భుతాన్ని మేము కడతాల్లో కూడా చూస్తూ ఉంటాము. మేము అక్కడికి వచ్చాము అంటే మన సార్ విజయభాస్కర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మమ్మల్ని అక్కడ రిసీవ్ చేసుకుని అకామిడేషన్స్ అన్ని ఇచ్చి మేము వెళ్ళేటప్పటికి అన్ని వేసి మా కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంచుతారు. మేము దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాము. ఆనందంగా ఆ వర్క్ చేసుకుని సార్ ఏదైతే మాకు ఇచ్చారో ఆ వర్క్ని అక్కడ కంప్లీట్ చేసుకుని మేము వస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాగం మాత్రం అద్భుతము. ఏంటి అంటే ఎప్పుడు కూడా దేనికైనా ఒక దానికి ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఎలా ఉంటుందంటే అక్కడ ఎనర్జీస్ ఏ అయితే ఉంటాయో ఆ ఎనర్జీస్ మాకు ఇక్కడ తగిలిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ కష్టంగా అనిపిస్తూ ఉంటే మాకు ఇక్కడ తయారు చేయడం ఇవన్నీ కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎలాగయ్యింది అంటే కడతాల్లోనూ ఈ 3 నెలల్లోనూ చాలా ఈజీగా అయిపోవడం మొదలయ్యింది అనమాట. అయిపోతున్నప్పుడు డబ్బులు ప్రవాహంలా వచ్చేస్తుంటే నేను చెప్పాను ఈసారి డబ్బులు మిగిలిపోతాయి కడతాలకి. ఎందుకంటే ఇలా బుక్కులు ఇలా ఇస్తుంటే మాకివ్వండి అని తీసుకుని మరి ఆ బుక్కులు ఫిల్ చేసి ఇచ్చేస్తుంటే అనుకున్నాను అనమాట, ఈసారి మాత్రం కడతాలకు ఖచ్చితంగా డబ్బులు మిగులుతాయి, ప్రవాహంలో వచ్చేస్తోంది, ఇదిగో అని వేలకు వేలు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అనడం జరిగింది. అలాగే ఎంత ఈజీగా మేము ఆ వర్క్ను తయారు చేసి తీసుకెళ్లి పట్టుకుని వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి మొహాల్లోనూ మా మొహాల్లో ఇక్కడ తయారు చేస్తున్నప్పుడు ఎంత ఆనందం అయితే ఉందో కడతాల్లో ఆ యాగానికి వెళ్ళినప్పుడు కూడా అందరి మొహాల్లోనూ అంత ఆనందాన్ని కూడా అక్కడ చూడడం జరిగింది. ఆ యొక్క పరవశాన్ని ఇంకా నోటితో చెప్పడం కాదు. పత్రి సార్ అయితే మాకు ఇచ్చారు, ఈ గిఫ్ట్ మాకు ఇచ్చారు, ఈ పిరమిడ్లతో తయారీ అనేది గిఫ్ట్ అనుకుంటాము, కానీ అందులో మేము పొందుతున్న ఆనందం అయితే ఇంత అంత కాదు. ఎన్నో ఆటలకి ప్రతి దానికి వెళ్ళి చెయ్యాలనే ఉంటుంది, కానీ కొన్ని ఆటలకి ఎంపిక చేసుకుని ఈ పెద్ద కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎంపిక చేసుకుని మేము చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క ఆటల్లోనూ ఎన్నో ఎనర్జీస్ రకరకాల మోడల్స్ లో రకరకాల ఎనర్జీస్ ని కూడా పిరమిడ్లలో మేము పొందుతూ ఉంటాము. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని తీసుకుంటూ ఆ ఒక్కొక్క పిరమిడ్ కొత్త పిరమిడ్లు వస్తున్నప్పుడు ఒక పురుటి నొప్పులు ఎలాగైతే ఉంటాయో అటువంటి ఆ నొప్పుల్ని నేను పొందుతూ ఉంటాను. వచ్చిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఎంత ఆనందం అయితే ఉంటుందో అలాగా కొత్త మోడల్ వచ్చిన తర్వాత అంతటి ఆనందాన్ని కూడా మళ్ళీ అది పొందుతూ ఉండడం జరుగుతుంది. ఈ పిరమిడ్ల యొక్క అద్భుతం ఇంత అంత కాదు. అందుకే ప్రతి యాగానికి కూడా యజ్ఞానికి చక్రాలకి కూడా ఈ పిరమిడ్లు ఉండాలి అని సార్ అప్పుడు ఎందుకు అడిగారో తెలియదు ఆ రోజుల్లోనూ, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళేదంతా చేస్తున్నప్పుడు ఆ వాటి యొక్క ఎనర్జీస్ ని మేము చూస్తున్నప్పుడు మాకు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని మమ్మల్ని ఎంపిక చేశారా సారు అని చెప్పేసి థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. క్లాస్ కొడదాం జయలక్ష్మి గారికి. ముఖ్యంగా పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. లేచి ఈ భూమి మీద ఎందరో ఋషులు యాగాలు యజ్ఞాలు ఆచరించేవారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో మహాయాగాలు నిర్వహించుకుంటా ఎన్నో వ్యయ ప్రయాసాలు. విజయభాస్కర్ రెడ్డి గారు అంత పెద్ద ఆయన అంటే ఆర్థికంగా కూడా పెద్ద ఆయన కాబట్టి మనిషి కాదు, అంత పెద్ద ఆయన కూడా భారంగా భావించి లాంటి పరిస్థితి. నిజంటే చిన్న విషయాలు కాదు. 10 రోజులు 11 రోజులు యాగాలు జరిపించాలంటే ఆర్థిక వనరులను సమకూర్చుకుంటా, ముఖ్యంగా ఆర్థిక వనరులు ఎంత కష్టమో అది ఒక పద్ధతి అయితే బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అందరూ వేలేటేస్తారు. మరి ఆయన ఎలా మేనేజ్ చేశాడో, ఆయనకున్న బిజినెస్ టాక్టిక్స్తో అనుకుంటాను రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. ఆ శక్తితో మరి మీ యుక్తో అక్కడ అందరినీ ఒకటి చేసి ఆయన చేసిన విధానం చాలా అద్భుతం. చాలా అద్భుతంగా ఈ ధ్యాన మహాయాగం ప్రతి సంవత్సరం అద్భుతంగా జరిగింది.
ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా మనం ఆ యాగాన్ని చూసాం. నేను ఒకటి రిక్వెస్ట్ చేశాను, మన ట్రస్టీలు చాలా మంది ఫోన్ చేసి, ఆ వేదిక ఇన్ని లక్షలు కోట్లు మనం ఖర్చు పెట్టి చేస్తున్న వేదిక మీద మన కాన్సెప్టే ఎక్కువ వెళ్ళాలి. నేను చాలా సీరియస్గా మాట్లాడాను రోజు. రామ్ గోపాల్ గారికి, మారం గారికి దొరకలేదు నాకు ఫోన్లో, బాలకృష్ణ గారితో అందరితో చెప్పాను, అయ్యా ఈ యాగంలో నా రిక్వెస్ట్, వచ్చే యాగంలో పూర్తి పిరమిడ్ ఫిలాసఫీ వెళ్ళాలి. పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఫిలాసఫీ మనం వేరే వాళ్ళని ఫాలో అవడం లేదు. వేరే వాళ్ళని ఫాలో అయినప్పుడు మన వాళ్ళు కూడా ఎవరు ఫాలో అవ్వరు. వేరే ఎవరినైనా తీసుకొచ్చి ఇక్కడ నేను క్రియాయోగం చెప్తే ఆ క్రియాయోగం వాళ్ళు చేయరు, మనం చేయము. అటువంటిప్పుడు ఎందుకు వారిని మనం ప్రత్యేకంగా తీసుకురావాలి? వస్తే ఇప్పుడు స్వామీజీ లాంటి వారు రావాలి, కానీ ఎక్కువ ప్రయారిటీ మన ఫిలాసఫీ వెళ్ళడానికి ఉండాలి. అలాగే నేను ఇందాక వారిని అన్నాను, అయ్యా అన్నదానానికే కదా మనకు అందరూ డబ్బిస్తారు, వాళ్ళని కూర్చోబెట్టి పెడదామని. అది చాలా కష్టం అన్నారు. నాకు ఇవ్వండి, కూర్చోబెట్టి, పెద్ద చిన్న అనకమ్మా, పెద్ద చిన్న ఏముండదు, అక్కడ బెంచీలు ఇవ్వండి, చేద్దాం. కానీ మీకు చాలా వ్యతిరేకత వస్తుంది, అంగీకరించరు. ఎందుకంటే నేను ఇక్కడ వన్ మ్యాన్ అంటున్నారు చూసారా, ఆ టైప్లోనే ఇక్కడ పెట్టాలి అంటే అవదు 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 అని ఆ రోజు చేయలేదు సార్. నేను ఇంక భోజనం మానేస్తే అప్పుడు ఇంక తప్పక ఇక్కడ చేయడానికి. అంచేత అక్కడ నేను అది అవడం అనేది జరిగితే చాలా చేద్దాం. కూర్చోండి దయచేసి, సారీ. చాలా అద్భుతం ఈ విజయోత్సవాలు ఇక్కడ జరుపుకునే భాగ్యం ప్రకృతి వ్యాలీకి లభించడం, మీరు రావడం, హైదరాబాద్ ట్రస్టీస్ ఇక్కడికి వచ్చి మాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ మనం నిరంతరం ఈ ఉత్సవాలు జరుపుకుంటూనే ఉంటాం. అంత విజయవంతంగా ఈ కార్యక్రమాలని నిర్వహించి చాలా హాయిగా మీరు ఇక్కడికి వచ్చి విజయోత్సవాలు ఇక్కడ జరుపుకునే ఈ భాగ్యం మాకు కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా. మరి అసలు యాక్చువల్గా ఇవాళ దింసా ఉంది, భోంచేసి మీరు ఆ దింసా నృత్యం కూడా తిలకించాలని కోరుతా. ఈరోజు ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుమతితో మన అతిథులకి మహిళా లోకం నుంచి సాల్వాలు కప్పుతున్నాం. మీరు అనుమతి ఇవ్వాలి మాకు. మా విజయభాస్కర్ గారికి బ్రహ్మాండంగా కప్పొచ్చు. అతిరథ మహారాజులైన శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ యొక్క టీం అందరికీ కూడా, శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి, దామోదర్ గారికి, అలాగే శ్రీ మారం శివప్రసాద్ గారికి, అలాగే సేత్ బాలకృష్ణ గారికి, మొత్తం మాస్టర్స్ అందరికీ అద్భుతమైన సన్మానం జరుగుతుందండి. అందరూ దయచేసి చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు తెలియజేయాలి. ఒక 2012 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మహాయాగాల్ని అత్యద్భుతంగా జరిపిస్తూ మనందరినీ ఒక పుట్టినింటికి ఆహ్వానించినట్టుగా ఆహ్వానిస్తూ, మరి ధ్యానము, జ్ఞానము, ఆనందము, వైభోగము అన్నింటినీ రుచి చూపిస్తున్న ఈ మహా అద్భుతమైన ఈ టీం అందరికీ కూడా మనం గట్టిగా గట్టిగా కరతాళ ధ్వనులు తెలియజేసుకుందాము. మరి దీనిని ముందుండి నడిపిస్తున్న మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి, అలాగే పరిణిత పత్రికి, పరిపత్రికి అందరికీ ప్రతి ఒక్కరికి, టీం అందరికీ, అలాగే అక్కడ ఉన్న ఇంకా రాలేకపోయిన మాస్టర్స్, మరి శ్రీరామ్ గోపాల్ గారు, అలాగే కూకట్పల్లి లక్ష్మి గారు, మాధవి గారు, పూలా గారు, అక్కడ ఇన్వాల్వ్ అయి వర్క్ చేసిన అందరికీ ఈ సన్మానం అంకితం అండి. మరి వారందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాము. ఆ టీం అందరూ కలిపి ఎంతో కృషి చేస్తేనే ఈ మహాయాగాన్ని మహా అద్భుతంగా ముందుకు నడిపించారు. మరి మన విజయభాస్కర్ రెడ్డి గారి సారథ్యంలో అది మహా అద్భుతంగా ప్రపంచానికే ఆతిథ్యాన్ని ఇస్తూ అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి మనందరినీ పుట్టింటికి పిలిచినట్టుగా పిలిచి చక్కటి కమ్మని భోజనాలు పెడుతూ అద్భుతమైన కార్యక్రమాలు, 6 గంటల ధ్యానము, అది మరొక గొప్ప హైలైట్ అండి. అక్కడ చక్కగా రోజంతా మౌన ధ్యానము జరుగుతూ మరి అందరినీ కూడా పెద్దపీట వేసి సమపాళ్ళలో నడిపిస్తున్న వీరందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ అనండి ఆల్.